ఆ ఆ విశ్వాసఘాతకురాలి గురించి, ఆ వంచకి గురించి, ఆ నీతి లేని దాని గురించే, ఆ నమ్మక ద్రోహి గురించి. అన్నయ్య, నువ్వేనా? దేవత లాంటి వదిలి గురించేనా? దేవత? అది దేవత కాదు, దెయ్యం, పిశాచి, మద పిశాచి. అన్నయ్య, వదిన్ అంత మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? ఎలా వచ్చిందా? అది దాని మొదటి మొగుడు కలిసి ఓ హోటల్ రూంలో ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకొని నేను వచ్చిన విషయాన్ని కూడా పట్టించుకోనంత పరవశ్యంతో ఉండటాన్ని నా కళ్ళారా చూశాను. వదిన లాంటిది కాదు, కానే కాదు. కాదు, కానే కాదు అని ఇన్నాళ్ళు నేను వాళ్ళని గుడ్డిగా నమ్మాను. వాళ్లే నా సర్వస్వం అనుకున్నాను. జరిగిన దాంట్లో వాళ్ళ తప్పేమీ లేదని అన్నీ తెలిసి కూడా ఇక్కడ పెట్టుకున్నాను. అందుకు బదులుగా వాళ్ళిద్దరు ఇక్కడ ఈ గుండెల్లోనే పొడిచారు. రంకు అనే అంకుశంతో నా గుండెని తూట్లుగా పొడిచారు. అనయ్య, నోటికొచ్చినట్లు అసహ్యంగా మాట్లాడుకో. నువ్వు అనుకుంటున్న ఆ నీచమైన సంబంధమే గనక వాళ్ళిద్దరి మధ్య ఉంటే నిన్ను జైలు నుంచి బయటికి తేవడానికి తహతహలాడేవాళ్లే కాదు. కోర్టులో నిన్ను నిర్దోషిగా నిరూపించి నీకు ఉరిశిక్ష పడకుండా కాపాడడానికి రాత్రింబవాళ్లు కలవరపడేవాళ్లే కాదు. అదే ఆ గుడ్డి నమ్మకంతో ఇన్నాళ్ళు నేను వాళ్ళ అసలు రంగేంటో తెలుసుకోలేకపోయాను. కానీ కళ్ళారా చూశాకే అర్థమైంది, వాళ్ళిద్దరూ తోడు దొంగలని. నా దగ్గరున్న డబ్బు కోసం వాడి మీద మోజు చావక అది నా వెనుక నాటకం ఆడుతున్నారని. అందుకే వాణ్ణి తరిమేశాను. తరిమేశావా? వాళ్ళిద్దరిని? ఎస్, ఈ చేతులతోనే వాళ్ళిద్దరిని మెడపట్టి బయటికి తోసేశాను. ఇప్పుడు చెప్పరా, అది పతిత పతివ్రత? వాడు స్నేహితుడా వంచకుడా? చెప్పరా. చెప్తాను. ఒకటి కాదు, నువ్వు 1,00,000 కారణాలు చూపించినా వాళ్ళు ఏ తప్పు చేయలేదని చెప్తాను. ఏ తప్పు చేయలేదు అర్జున్. మీ పోలీసులు ముద్దాయిలు చెప్పే సాక్ష్యాల్ని మాత్రమే రికార్డ్ చేసుకుంటారు. కోర్టులు కూడా నిరూపించబడిన సాక్ష్యాల్ని బట్టే దోషులకి శిక్షలు విధిస్తాయి. అలాంటి దృశ్యాన్ని, వాళ్ళిద్దరూ పట్టపగలు రంకు సాగిస్తున్న దృశ్యాన్ని నేను నా కళ్ళారా చూశాను. మీ పోలీసులు రికార్డ్ చేసే స్టేట్మెంట్స్ తప్పు కావచ్చు, ఆ కోర్టులు పరిశీలించే సాక్ష్యాలు తప్పు కావచ్చు, కానీ ఈ కళ్ళు చూసిన సాక్ష్యం, నా కళ్ళకి కనిపించిన దృశ్యం, అదొక్కటి చాలు వాళ్ళు తప్పు చేశారు అని నిరూపించడానికి, వాళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉంది అని రుజువు చేయడానికి. కళ్ళారా చూశాకే, రుజువు చేశాకే శిక్షని విధించాను. తప్పు చేశావన్నయ్య, తొందరపడి చాలా పెద్ద తప్పు చేశావు. రోజూ నేరస్తుల మధ్య తిరిగేవాణ్ణి. ఎవరు ఎలాంటి వాళ్ళు నీకంటే నాకే బాగా తెలుసు అన్నయ్య. మా పోలీసులు రికార్డ్ చేసే స్టేట్మెంట్లే కాదు, ఆ కోర్టులు చెప్పే తీర్పులే కాదు, ఒక్కోసారి మన కళ్ళు చూసే దృశ్యాలు కూడా నిజం కాకపోవచ్చు. అపోహలే కావచ్చు, భ్రమనే కావచ్చు అన్నయ్య. ఓహో, కళ్ళారా చూసింది కూడా భ్రమ, అపోహ. అర్జున్, నీకు పెళ్ళైనట్లయితే తెలిసేది, తన పెళ్ళం మరో మగాడి కౌగిట్లో పరవశంతో కళ్ళు మూసుకొని నలుగుతుంటే చూస్తున్న ఆ మగాడిలో రక్తం ఎలా మరుగుతుందో, ఆవేశం ఎలా పొంగుతుందో, అక్కడికక్కడే వాళ్ళిద్దరినీ నిలువునా నరికి పారేయాలని ఆగ్రహం ఎలా పెళ్ళుబుగుతుందో. మెడకి ఉరితాడు బిగుసుకుంటే తెలుస్తుంది చావు బాధేంటో, గుండెల్లో బుల్లెట్ దిగుతుంటే తెలుస్తుంది ప్రాణం మీద తీపి అంటే ఏంటో. నయవంచనకి పరాకాష్ఠగా నా అనుకున్న వాళ్ళు నమ్మక ద్రోహం చేస్తుంటే తెలుస్తుంది గాయపడ్డ హృదయ ఘోష ఏంటో. ఇంకా నమ్మలేకపోతున్నావు కదా? నాకు తెలుసు, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా వాళ్ళిద్దరిని అనుమతించారు. అదే వాళ్లకున్న ధైర్యం. ఆ ధైర్యంతోనే ఇన్నాళ్ళు నా కళ్ళు కప్పారు. సీక్రెట్ ఓపెన్ అయిపోయాక, రంకు బయటపడ్డాక, ఇప్పుడు ఇంకా బరి తెగించేశారు. ఎవడేమనుకుంటే మాకేంటి అన్నట్టు
ఏకంగా కలిసే ఉంటున్నారు, కాపురం ఉంటున్నారు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఎలాగైనా కావేరిని వదిలించుకోవాలి అనుకుంటున్న వాడు నేను వెళ్ళమన్నదే చాలన్నట్టు వాడితో ఏకంగా ఎగిరిపోయిన అది అండర్ వన్ రూఫ్ లివింగ్ టుగెదర్. ఎంత హ్యాపీగా ఉన్నారో, ఇంకెంత సిగ్గు లేకుండా బతికేస్తున్నారో వెళ్ళి చూడు. వెళ్తాను, తప్పకుండా వెళ్తాను. నువ్వు చెప్పావని కాదు, నాణానికి రెండో వైపు ఏముందో తెలుసుకోవడానికి. నీ కళ్ళు చూసింది నిజమో అబద్ధమో తేల్చుకోవడానికి. ఇప్పటికైనా అర్థమైందా చిన్నమావయ్య, మీ వదిన కలియుగ పతివ్రతని? అర్థమైంది, పూర్తిగా అర్థమైంది. ఏదో కుట్ర జరిగిందని. ఎక్కడో కాదు, ఇక్కడే. నాకు తెలుసు, లంకకు వెళ్ళినంత మాత్రాన సీతాదేవి అపవిత్రమైపోలేదు. అపనిందలు వేసినంత మాత్రాన అందరూ పతితులు కారు. ఏమండి, ఇంటికి వెళ్లేదాకా ఇలా మీ భుజం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటాను. పునర్జన్మ తర్వాత మీతో కలిసి చేస్తున్న ఈ ప్రయాణాన్ని ఊపిరున్నంత వరకు గుర్తుంచుకుంటాను. వద్దండి, వద్దు. దయచేసి నన్ను బలవంతం పెట్టొద్దు. ఏ రోజు నేను అక్క స్థానాన్ని ఆశించలేదు. అక్క ఆనందంలో భాగాన్ని పంచుకోవాలని అనుకోలేదు. తప్పో ఒప్పో జరిగిపోయింది. మీరు నా మెళ్ళో కట్టిన తాళి నా బిడ్డకి తండ్రి ఉన్నాడు అనే రక్షణ కల్పిస్తుంది. చాలు, ఈ జన్మకి అదృష్టం చాలు. హలో రాధా, నేను. ఏంటి ఈ టైంలో? మన టెడ్డీ గుర్తొచ్చి డిస్టర్బ్ చేశానా? అదేం లేదు. టెడ్డీ ఏం చేస్తుంది? నిద్రపోతోంది. మరి నువ్వు పడుకోలేదా? పాప పక్కనే పడుకుని నిద్రపోతున్నాను. ఇక్కడ మీ అక్క కూడా హాయిగా నిద్రపోతుంది. ఎటొచ్చి నిద్ర పట్టింది నాకే.
నిజం రాదా, మన టెడ్డీ పదే పదే గుర్తొస్తుంది. నిద్ర పట్టడం లేదు. కళ్ళు మూసినా తెరిచినా పాప పోసినవే కనిపిస్తుంది. చెప్పలేనంత బెంగగా అనిపిస్తుంది. నా బంగారు తల్లి గొంతు వినాలనిపిస్తుంది రా. జో 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 లేదు 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 లేదు, జో జో జో. విన్నారుగా, ఇది బంగారు తల్లి కాదు, గయ్యాళి గంప గొంతు. ఇదిగో రాదా, అది గయ్యాళి గంపేం కాదు, నా బంగారు తల్లి. అబ్బో, చాలా ఉందే. ఏ ఉండకూడదా? అంత బెంగగా ఉంటే పొద్దున్నే వచ్చి మీ బంగారు తల్లిని కళ్ళారా చూసుకోండి. రాధా, నీకు నా మీద కోపం లేదా? కోపమా? ఎందుకు? ఎందుకంటే ఎలా చెప్పను రాధా, నాకు తెలుసు నేను తప్పు చేస్తున్నాను. ఒక మగాడిగా, పాపకు తండ్రిగా నా బాధ్యతలు నేను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని బాధగా ఉంది, గిల్టీగా ఉంది. ఏమండి, ఎందుకు అలా పదే పదే ఫీల్ అవుతారు? అయినా ఇప్పుడు మాకేం తక్కువ? అదేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఏంటి తెలిసేది? ఏమీ లేదు. నేను పాప శుభ్రంగా ఉన్నాం. అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా ప్రశాంతంగా పడుకోండి. ప్రశాంతంగానా? నీ గురించి పాప గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా ఎలా ఉండమంటావు రాధా? ఉండాలి, తప్పదు. రాధా, పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏమండి, ఇంత రాత్రివేళ ఎవరితోనండి మాట్లాడుతున్నారు? అది అది అర్థమైంది. మళ్ళీ ఎవరో పేషెంటు, సీరియస్ కేసు, అంతేనా? అవును, సీరియస్ కేసే. నా బాధ్యతల్ని మరింతగా గుర్తు చేసే కేసు. వాళ్ళ పట్ల నాకు చాలా బాధ్యతలున్నాయి. అర్ధరాత్రి దాటాక కూడా పేషెంట్లు, బాధ్యతలు, అవన్నీ తెల్లదాకా చూసుకోవచ్చులే గాని పదండి. అబ్బా పదండి. పడుకోండి మహానుభావా. తమరు తమ బాధ్యతల్ని నిద్దట్లో కూడా మర్చిపోరు, ఎవ్వరికీ అన్యాయం చేయరు అని నాకు బాగా తెలుసు గాని గమ్మున పడుకోండి. గుడ్ నైట్. గుడ్ నైట్. లేదు, నేను నా బాధ్యతల్ని ఎంత గొప్పగా నిర్వర్తిస్తున్నానో నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు. వదినా, అర్జున్, వదినా, ఇన్నాళ్ళకు గుర్తొచ్చిందా ఈ వదిన? ట్రైనింగ్కి వెళ్ళాను, ఇవాళ మార్నింగే వచ్చాను. బాగున్నావా? ఐఎమ్ సారీ వదినా. రాగానే అన్నయ్యని నిన్ను చూడాలని సంతోషంగా అక్కడికి వెళ్ళాను. వెళ్ళాక తెలిసింది. ఏంటి వదినా, ఇలా జరిగిందేంటి? ఛ, అన్నయ్య
నిన్ను అంత మూర్ఖంగా ఎలా ఆలోచించాడు? కూర్చో అర్జున్, కాఫీ తెస్తాను. వదినా, నేను కాఫీ తాగి పలకరించిపోవడానికి రాలేదు వదినా. ఇలా జరిగిందేంటి అనే బాధతో వచ్చాను. ఎంతో అండర్స్టాండింగ్ ఉందనుకున్న మీ మధ్య ఇలా కూడా జరుగుతుందనే ఆశ్చర్యంతో వచ్చాను. ఏం చేస్తే మళ్ళీ మీరిద్దరు ఒకటవుతారనే ఆరాటంతో వచ్చాను. అపోహపడింది, అవమానించింది ఆయన. నిష్కారణంగా నిందని మోస్తూ అవమానాన్ని భరిస్తుంది నేను. కనీసం ఆ తర్వాతైనా అన్నయ్య నీకోసం. మీ అన్నయ్యకేంటి, మగ మహారాజు, ఆ శ్రీరామచంద్రుడి వారసుడు కదా. ఎంత చేసినా ఆలినే కాదు, అమ్మని కూడా అనుమానించి అవమానించే గొప్ప జాతి కదా మీ మగ జాతి. అర్జున్, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఇంతకు ముందే. నించోనే ఉన్నాయే, కూర్చో. ఏంటి మోహన్, ఇలా జరిగిందేంటి? ఏం జరిగిందో తెలుసుకున్నవాడివి, అందుకు కారణం తెలుసుకుని ఉంటావుగా. తెలుసుకున్నాను కాబట్టి ఉండబట్టలేక ఇక్కడికొచ్చాను. ఆనంద్ మీ ఇద్దరి గురించి ఛ, అంత నీచంగా ఎలా ఆలోచించాడు? అసలు ఎక్కడో రిసార్ట్స్కి డబ్బు తీసుకుని వదిలి వెళ్ళవేంటి? సరిగ్గా అదే టైంకి నువ్వు అక్కడుండవేంటి? మీ ఇద్దరిని ఒకే గదిలో చూసి ఆనంద్ అనుమానించడమేంటి? కొంచెం కామన్ సెన్స్ తోటి ఆలోచిస్తే అదంతా కావాలని ఎవరో ప్రీప్లాన్డ్గా చేసిన కుట్ర అని తెలిసిపోవడం లేదు? కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ ఫర్ ఎవ్రీబడి మిస్టర్ అర్జున్. ఆ ప్లాన్ వేసిందెవరో, ఆ కుట్రనే చేసిందెవరో నాకు బాగా తెలుసు. ఎవరింత దారుణం చేసింది? మీ అక్క కమలమ్మ, నీ మేనకోడలు కావేరి. అక్క కావేరినా? అక్క తన అల్లుణ్ణి, కావేరి తన భర్తని. అల్లుడు, భర్త అవన్నీ బంధం కావాలనుకున్నప్పుడు, కానీ అనుమానంతో కళ్ళకి పొరలు కమ్మినప్పుడు, ఆ బంధాన్ని తెంచుకోవాలనుకున్నప్పుడు ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని కుట్రలైనా చేస్తారు. మరి ఇదంతా ఆనంద్కి చెప్పలేదు. ఏ? ఎందుకు చెప్పలేదు? చెప్పినా నమ్మే స్థితిలో లేడు కాబట్టి. తను అపోహే నిజమనే భ్రమలో ఉన్నాడు కాబట్టి. మరి ఇప్పుడేం చేయాలి? కాఫీ తాగాలి. వదినే, ఏంటి ఇంతకు ముందే కంటతడి పెట్టింది, ఇప్పుడేంటి ఇలా నవ్వుతూ మాట్లాడుతుంది అనుకుంటున్నావా? ఎన్నాళ్ళేడవను, అందుకే గుండెని రాయి చేసుకుంటున్నాను. ఇప్పుడిప్పుడే ఇదిగో మళ్ళీ ఇలా నవ్వడం నేర్చుకుంటున్నాను. నో, వీల్లేదు. అన్నయ్య మూర్ఖత్వానికి నువ్వు బలైపోవడానికి వీల్లేదు వదినా. పద. ఎక్కడికి? కుట్ర ఎక్కడ జరిగిందో అక్కడికి, కుండ బద్దలు కొట్టడానికి. వద్దు అర్జున్, ఆ పని చెయ్యలేక కాదు, చేవలేక కాదు. అవును అర్జున్, సిఫారసులతో ఉద్యోగాలు రావచ్చేమో కానీ కాపురాలు మాత్రం చక్కబడవు. వదినా, మరి ఎన్నాళ్ళిలా? కాలం కలిసొచ్చే వరకు. తప్పు చేసిన ఆ పెద్ద మనిషి తన తప్పును తెలుసుకొని చెంపల వేసుకునే వరకు, అనుమానించి అవమానించి కన్నీళ్లు పెట్టించి గడప దాటించిన అదే నోటుతో సారీ చెప్పి సంజకాళ్ళు పట్టుకునే వరకు. ఒకవేళ ఆనంద్ ఆ పని ఎప్పటికీ చేయకపోతే? చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. ఆ రోజు వచ్చేదాకా సంజయ్ ఇక్కడే ఉంటుంది, తన పుట్టింట్లోనే పురుడు పోసుకుంటుంది. ఆడుకుంటుంది విధి కాదు, చేతకానితనం, నిస్సహాయితనం, అక్కర్లేని మంచితనం. ఇంత జరిగినా నేను సైలెంట్గా ఊరుకున్నది చేతగాక కాదు, చేవలేక కాదు. కానీ జరిగింది మొత్తం ఏనాటికైనా మీ అక్క గుర్తొస్తే మన గురించి కూడా. మన కంపెనీ షేర్స్ రూపంలో సేకరించిన డబ్బుని రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లిస్తాం. దుబాయ్లో మంజు రియల్ ఎస్టేట్ కంపెనీకి